హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. అబ్బా, గింజలతో పోపుతో చిక్కుడుకాయ వేపుడు మాత్రం అదిరిపోయింది. ఎంతమందికి చిక్కుడుకాయ వేపుడు ఇష్టమో చెప్పండి. రోజు పెట్టినా తినేవాళ్ళు ఎవరో చెప్పండి. నేనైతే తింటాను. చిక్కుడుకాయ వేపుడు చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మాకు బోల్డ్ అని చిక్కుడుకాయలు వచ్చేవి. బకెట్ 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 చిక్కుడుకాయలు వచ్చేవి. రోజు చిక్కుడుకాయ వేపుడు ఉండేది. ఓ రోజు చిక్కుడుకాయ వేపుడు, ఓ రోజు ఉల్లిపాయలు వేసి వేపుడు, ఒకరోజు ఉల్లికారం పెట్టి, ఒకరోజు కొబ్బరి వేసి, ఒకరోజు చిక్కుడుకాయ వంకాయ, ఒకరోజు చిక్కుడుకాయ టమాటా, అలా రకరకాలుగా చేసేసేవాళ్ళం. కొన్ని కొన్ని బయట వాళ్ళకి అందరికీ ఇచ్చేసేవాళ్ళం, క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి. సో చిక్కుడుకాయ వేపుడు అంటే మాత్రం మాకు ఒక మంచి మెమరీ ఉంటుందన్నమాట. సో మా మమ్మీ, మా అమ్మగారు అంత బాగా పెంచేవారు చిక్కుడుకాయ పాదుని. సో అంత బాగా వచ్చేసేవన్నమాట. సో నాకు ఎప్పుడు చిక్కుడుకాయలు చూసినా చిక్కుడుకాయ వేపుడు అంటే మాత్రం, అందులోని ఇలా నార్మల్గా చేసుకున్న చిక్కుడుకాయ వేపుడు అంటే చాలా చాలా ఇష్టం. ఇవాళైతే నేను పోపు కూడా వేశాను. వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేయలేదు. కావాల్సిన వాళ్ళు మాత్రం తప్పకుండా వేసుకోండి. వేసుకోవద్దని ఏమీ లేదు, వేసుకోండి. కావాల్సిన వాళ్ళు వేసుకోండి. నేనైతే వేయలేదు. కానీ వాళ్ళ పోపులో చక్కచక్క చూసారు కదా, ఆ పోపు ఎంత బాగా వేగిందో. కట్ 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 అంటుంది. సూపర్బ్ ఉంటుంది. కొంచెం హాఫ్ స్పూన్ బెల్లం కూడా వేశాను. సో దట్ ఆ చిక్కుడుకాయలు బాగా మంచిగా వేగి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో అందుకే చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. సూపర్గా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై మిస్ అయిపోతారు. ఇలాగే చేసుకోండి. ఏం ఉడకబెట్టక్కర్లేదు. ఏమీ నీళ్లు పోసి ఉడకబెట్టడం కానీ, కుక్కర్లో పెట్టి వేయించడం కానీ అలా చేయకుండా డైరెక్ట్గా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే ఓ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం అంతా మొత్తం దీనికి. మా ఇంట్లో అయితే బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా ఇంట్లో అయితే అన్నం అంతా టూ టైమ్స్ కలుపుకొని తింటారు. అంత ఇష్టం చిక్కుడుకాయ వేపుడు అంటే. మరి మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.